గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరంలో అవినీతి జరిగిందని దానికి సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ నివేదిక ప్రకారం దానికి సిబిఐ కూడా ఇవ్వాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానం పైన బీఆర్ఎస్ పార్టీ నేతలు అవినీతికి ఒక కేసీఆరే కారణం కాదు అంటూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఆరోపణలు చేశారు. పూర్తిగా కేసీఆర్ ఒక్కడే కదా, హరీష్ రావు, దానికి సంబంధించిన సంతోష్ రావులు కూడా ఉన్నారనే అంశం సంబంధించి మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి, పూర్తిగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి సంబంధించిన కమిషన్ వేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ కమిషన్ను సిబిఐకి ఏదైతే ఏకగ్రీవ తీర్మానం చేసి అసెంబ్లీలో సిబిఐకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఈ నిర్ణయం పైన ఒక కేసీఆరే అవినీతి పరుడు కాదు, ఇందులో హరీష్ రావులు, సంతోష్ రావులు కూడా ఉన్నారని చెప్పి కవిత ఆరోపణలు చేసింది. అది వాస్తవమే. కాకపోతే ఆ రిపోర్ట్లో కూడా ఘోష్ గారి కమిటీ రిపోర్ట్లో అందరినీ తప్పుపట్టింది. ముఖ్యంగా మెయిన్ రీజన్ డిసిషన్స్ కానీ ఇప్పుడు దాంట్లో ఏమున్నది, లొకేషన్ మార్చడంలో, తర్వాత డిజైన్, తర్వాత దాని మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల, నీళ్లు స్టోరేజ్ ఉంచడం, ఏదైతే లోపాలు జరిగినాయో దాని నిర్ణయాలన్నీ కూడా ముఖ్యమంత్రి లెవెల్లో, అప్పటి ముఖ్యమంత్రి లెవెల్లో, కేసీఆర్ లెవెల్లో జరిగినాయి. కేసీఆరే ముఖ్య కారణం అని చెప్పారు. దాంతోపాటు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుని కూడా తప్పుపట్టడం జరిగింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. దాంతోపాటు అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి గారు కానీ, స్మితా సబర్వాల్ కానీ, వీళ్ళందరూ కూడా ఈఎన్సీ అందరు కూడా అందరినీ తప్పుపట్టిన అన్ని రకాలుగా ఉన్నారు. నాట్ ఓన్లీ పాలిటీషియన్స్, ఈవెన్ ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, తర్వాత ఏజెన్సీస్ కూడా తప్పుపట్టింది అందులో. ఆ రిపోర్ట్ ఆమె మొత్తం చదవనట్టుంది. అయితే అందుకని ఇప్పుడు అక్కడ ఏమైందంటే మెయిన్ రీజన్ ఏంటంటే అది మహారాష్ట్ర ఇంటర్ స్టేట్ ప్రాజెక్టు కింద, తర్వాత ఇప్పుడు ఈ ఎన్డీఎస్ఏ ఏదైతే ఉందో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఢిల్లీ బేస్డ్ ఏజెన్సీ అది, తర్వాత విజిలెన్స్ కమిటీ రిపోర్టు, కాగ్ రిపోర్ట్ కూడా, కాగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మనం సెంట్రల్ ఏజెన్సీకి ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి, మరి దాంట్లో ఇంకా సిడబ్ల్యూసీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ఇల్లీగల్గా లోన్స్ ఇచ్చారు కొన్ని ఎక్స్ట్రా. ఇప్పుడు పవర్ గ్రిడ్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటారు, అది జనరల్గా ఇరిగేషన్కి ఇవ్వరు లోను, ఇరిగేషన్కి 26-30 వేల కోట్లు ఇచ్చారు. సో కాబట్టి ఇవంతా దాన్ని స్క్రూటినీ చేయడానికి ఇవాళ మరి సెంట్రల్ ఏజెన్సీ అయితే బాగుంటుందని చెప్పి అసెంబ్లీలో ఘోష్ గారి కమిటీని మొత్తం విస్తృత స్థాయిలో చర్చించి అన్ని పార్టీల ఒపీనియన్ తీసుకొని తర్వాతనే సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ప్రధానంగా సిబిఐకి అప్పచెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మీరు కేవలం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేస్తారా, లేకపోతే దాన్ని బై హ్యాండ్ రైటింగ్గా కూడా సిబిఐకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు, దాని మీద గవర్నమెంట్ కూడా ఒక జీవో ఇస్తుంది సిబిఐకి అప్పచెప్తున్నట్టు. గవర్నమెంట్ కూడా సిబిఐకి లెటర్ రాసిండ్రు ఆల్రెడీ. అట్లా అదేం ఇప్పుడు మేము జెన్యున్గా ఉన్నాం, వాళ్ళ అవినీతి పరులని అందరికీ తెలుసు. కాకపోతే దాంట్లో ఒక పొలిటీషియన్సే కాదు, ఈవెన్ దాంట్లో బ్యూరోక్రాట్స్, ఇంజనీర్స్, ఏజెన్సీస్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మళ్ళీ కాగ్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవాలి, ఎన్డీఎస్ఏ రిపోర్టును పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం అది ఒకటే కాదంటే ఇప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేయాలని అవుదా అనేది కూడా తేలడానికి కూడా ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి జగమెరిగిన సత్యం, దాంట్లో మొత్తం దోపిడీ జరిగింది. దాంట్లో కేసీఆర్ కుటుంబం ఇన్వాల్వ్ అయి ఉంది. మొత్తం హరీష్ రావు, సంతోష్ రావు, కేసీఆర్ అందరు ఉన్నారు అందులో, ఓడు లేరు, ఇంక్లూడింగ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న హరీష్ రావు అందరు కూడా ఉన్నారు. సో వాళ్ళ కుటుంబం లేదా ఆస్తుల పంచాయతీ వేసి హరీష్ రావు ఇన్వాల్వ్ మేము కాదంటలేం కదా, రిపోర్ట్లోనే చెప్పారు. హరీష్ రావు కూడా అందులో ఉన్నాడు పార్టీగా, సంతోష్ రావు ఏమో చెప్తుంది. మరి దాంట్లో ఇంకా నిజమే కదా. ఇప్పుడు మేము మొన్నడా కాదంటేనేమో మా అంతా తప్పు, రాజకీయ కక్ష అన్నారు. ఇలా మరి సొంత బిడ్డనే చెప్తుంది కదా. దాంట్లో పెద్ద అవినీతి జరిగింది, ఆనకొండలు ఉన్నారు, దాంట్లో హరీష్ రావు, సంతోష్ రావు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఎక్కువ. వాళ్ళ ద్వారా కేసీఆర్కు మైల్ అంటుంది, కానీ కేసీఆర్ బుద్ధిమంతుడు అని చెప్తుంది. మరి కుటుంబ సభ్యులు ఎండార్స్మెంట్ చేసినా ఇంకా దానికంటే ఇంకేం కావాలి? ఇంకా ప్రధానంగా కుటుంబ సభ్యులు అంటున్నారు కదా, కుటుంబ సభ్యుల్లో కవిత కూడా ఒక భాగమే కదా. డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాజెక్టుకు డైరెక్ట్గా లింక్ ఉన్నది ఇరిగేషన్ మినిస్టరు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకుండా ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఉండే, మళ్ళీ హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ ఉండే, ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, ఆయనే సూపర్వైజ్ చేసిండు ఫస్ట్ 5 years. అప్పుడు తర్వాత దాంట్లో సెకండ్ టైం ఫైనాన్స్ మినిస్టర్, ఫస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్గా ఈటల రాజేందర్ ఉన్నాడు, ఆయన కూడా తప్పట్టింది అందులో రిపోర్ట్లో. సో మీకు రిపోర్ట్ కావాలంటే మీకు అది పబ్లిష్ చేసిండు ఆల్రెడీ, మీడియా కూడా అంది ఉంటుంది. సో నట్షెల్ 68 పేజీల రిపోర్టు మీకు మీడియా వాళ్ళకి కూడా అందజేసారు. దాంట్లో మొత్తం సిస్టమ్నే తప్పు పట్టిరు. ఒకటి కాదు, ప్లానింగ్ కానీ నీళ్లు లేవని ఎందుకైతే కిందికి తెచ్చారో ఆడ కూడా నీళ్ళు లేవు, కింద కూడా నీళ్ళు యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ పైన లేకుండా కింద కూడా లేవు, అదే నీళ్ళు, అదే నది. సో ఇంకా కొత్తగా వచ్చేది ఏం లేదు. సో ఇదివల్ల క్లియర్గా మాల్ ఇంటెన్షన్ ఉంది, క్లియర్గా అవినీతి కొరకు దోసుకుందామని చెప్పి ఈ ప్రాజెక్టుని కట్టిండ్రు. సైంటిఫిక్గా కట్టలేదు, లొకేషన్ కూడా మార్చిండ్రు.
సో దాంట్లో డిజైన్ మార్చిండ్రు, ఏదైతే టెక్నాలజీ వాడుతున్నారో ఆ డిజైన్ కూడా మార్చిండ్రు. దాంతోపాటు మొత్తం మెయింటెనెన్స్ కూడా లేదు. అది బరాజ్ అన్నట్టు, బరాజ్లో నీళ్ళు నిలబెట్టారు, ఈయన 16 టీఎంసీలో నీళ్ళు నిలబెట్టిండ్రు. సో దానివల్ల కూడా కొట్టుకపోయింది. సో అది ఎప్పుడో వాళ్ళు ఉన్నప్పుడే కొట్టుకపోయింది. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక కాదు, అది 2020లోనే రిపోర్ట్ ఇచ్చిండ్రు. దాంట్లో అప్పుడే జేఈ ఒకతను లోకల్ జేఈ మంత్రిని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అదంతా మొత్తం ఉంది. సో దాంట్లో ఒకటి పక్కా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏం శిక్ష చేయాలా, ఎవరు నిర్ణయించాలి అది? మరి దాన్ని రికవరీ చేయాలన్నా డబ్బులు దాంట్లో కట్టింది, మరి దాన్ని మన ప్రాజెక్టుని కంటిన్యూ చేయాలన్నా వద్దా? అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా పరిశీలన చేసేది కాబట్టి సిబిఐకి అప్పచెప్పారు సెంట్రల్ ఏజెన్సీకి. ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అన్నారు ఒక పిల్లర్ కూలిపోతే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? ఒక్కటని కాదు, ఇప్పుడు ఏంటంటే వీళ్ళు డిజైన్ మార్చిండ్రు, అర్థమైందా? సీక్ అండ్ హై పిల్లర్ ఏదో ఉంటా అంట, నాకు కరెక్ట్ టెక్నాలజీ తెలియదు కానీ అంటే ఏదో లోపభయిష్టమైన టెక్నాలజీ వాడిండ్రు. ఆ టెక్నాలజీ 3 బ్యారేళ్ళకి వాడిండ్రు. అయితే ఇప్పుడు ఏమంటారు ఒక ఏరియాలో అది ఏమంటారు పిల్లర్స్ అవి పొంగిపోయినాయి, కిందికి వెళ్ళి ఇసుక అంతా పోయింది. ఒక టన్నెల్ ఏర్పాటు అయ్యి మొత్తం కింది నుండి నీళ్లు ఇసుక పోయిందని, కొన్ని టన్నుల ఇసుక పోయింది. సో అదే ఇప్పుడు మనం డ్యాము నింపితే అక్కడ ఆ డ్యామును మనము యూజ్లోకి తీసుకొస్తే మిగతా పార్ట్ కూడా తెగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది మేమనడం కాదు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే చెప్పారు. బికాస్ దే యూజ్డ్ సేమ్ టెక్నాలజీ ఇన్ ఆల్ ద 3 బ్యారేజెస్. ఇంకా మనం అక్కడక్కడ కూడా బ్యారేజ్ లీకేజ్, అన్నారంలో కూడా లీకేజ్ అవుతుంది. మనం ఒకవేళ అక్కడ నీళ్లు నింపి మనం దీన్ని యూజ్ చేసే పరిస్థితులు ఉంటే ఒకవేళ తెగిపోయింది అనుకోండి, కింద భద్రాచలం కానీ ఇవన్నీ కూడా బాగా డేంజర్ అవుతుంది. దాంట్లో ఒక్క చుక్క కూడా నీరు పెట్టడానికి వీలేదని చెప్పి ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడినటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్. అది వాళ్ళు చెప్పింది మనం వినాలి కదా. ఒక 3-4 పిల్లర్ల కొరకు కాదు, అది టెక్నాలజీ సేమ్ వాడింది కాబట్టి ఎనీ టైమ్ డ్యామ్ కెన్ బి కొలాప్స్డ్. వాళ్ళు చెప్పింది మనం వినాలి. మన సొంత కాగితం చేస్తే కేసీఆర్ లాగా ఇట్లనే ఉంటుంది మళ్ళీ అది. సార్ ప్రవీణ్ కుమార్ మరి అది ఏ ఆలోచన తెలిసి మాట్లాడిండా, తెలక మాట్లాడిండా, లేకుంటే ఆయన ఇక కేసీఆర్ మెప్పు కొరకు మాట్లాడిండా మనకు తెలియదు. కానీ మరి ఎన్డీఎస్ఏ అయితే దాంట్లో నీళ్లు పెట్టొద్దని చెప్పింది. మిగతా కూడా డేంజర్లో ఉన్నాయి, అసలు యూజ్ చేయడం లేదనే ప్రశ్న. ఇప్పుడు చివరిగా మీరు అనేది ఏంటంటే చివరిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కవిత అన్న మాటలను కూడా అందులో ఉన్నట్లే అంటున్నారా? 100% కాదు. ఇప్పుడు ఇంకా ఇంట్లో దొంగలని చెప్పిన తర్వాత ఇంకేం కావాలా? ఆల్రెడీ అందరు చెప్పారు. విజిలెన్స్ కమిటీ గవర్నమెంట్ వేసింది, వాళ్ళు చెప్పారు. కాగ్ రిపోర్టు చెప్పింది, ఎన్డీఎస్ఏ వాళ్ళు లోపాలు ఉన్నాయని చెప్పింది, అర్థమైందా? ఈవెన్ ఇప్పుడు ఘోష్ కమిటీ గారు చెప్పారు. అందరు ప్రతి ఒక్కళ్ళు అందులో తప్పులు ఉన్నాయని చెప్పారు. అందులో కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత హరీష్ రావు, ఈటల అందరూ వీళ్ళందరూ కూడా ఇంజనీర్లు, బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పిండ్రు. సో దానికి వాళ్ళకి ఏం శిక్ష చేయాలా, మళ్ళీ మరి కట్టిన దాన్ని రికవరీ ఎట్లా చేయాలా డబ్బులు? సో దీన్ని ఎవరు అన్నది దానికే. అందుకని ఇలా కాగు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎన్డీఎస్ఏ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మళ్ళీ మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఏంటంటే ఆడ మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. కానీ సిడబ్ల్యూసీ కూడా పర్మిషన్ అక్కడ నీళ్లు లేవని చెప్పలేదని వాళ్ళు అంటున్నారు. సో ఇవన్నీ సెంట్రల్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి, అంతరాష్ట్ర సమస్య కూడా ఉంది కాబట్టి సిబిఐకి ఇచ్చారు. ప్రధానంగా చూసుకోవచ్చు, నిన్న ఏదైతే ఎమ్మెల్సీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత అన్న మాటలకు కుటుంబ సభ్యులందరూ కూడా అవినీతిలో ఉన్నారు. ఖచ్చితంగా దానికి అందరికీ సంబంధించి కవిత అన్న మాటలు మేము ఏకీభవిస్తున్నాం. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది వాస్తవం. అధికారులు దానికి అందరికి సంబంధించిన ఏదైతే సిడబ్ల్యూసీ కానీ వీరు ఎవరైతే దానికి పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇవ్వకుండా కట్టారో వీరన్నింటికి కూడా వారందరూ బాధ్యులవుతారు. ప్రభుత్వ అధికారులు, దానికి సంబంధించిన రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా బాధ్యులే అని చెప్పి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.